జ్ఞానమిచ్చేవాడు ఎవరంటే పరమశివుడు. జ్ఞానదాత మహేశ్వర. జ్ఞానము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం లేదో. వేదము అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోక్కర్లేదు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో, అది జ్ఞానం. ఆ జ్ఞానము పుస్తకముల చేత రాదు, భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహ వర్ష రూపంలో జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆత్యంతిక ప్రళయం ఆయనే చేస్తాడు. మహాప్రళయం అని సృష్టినంతటినీ లయం చేస్తాడు. అప్పుడు ఒరే ఎన్ని జన్మలు ఇచ్చానరా, ఎన్ని శరీరాలు ఇచ్చానరా, వీడు నన్ను పొందలేకపోతున్నాడు, పోన్లే వీళ్ళు నన్ను ఎలాగో పొందలేకపోతున్నారు, నేనే వీళ్ళని పొందేస్తానని ఆయన వాళ్ళని పొందుతాడు. దాన్ని మహాప్రళయం అంటారు. వాడు తరించలేదు, ఈశ్వరుడు తరింప చేసేసాడు. ఎలాగంటే నువ్వు నన్ను పొందలేవు, నేను నిన్ను పొందేస్తాను అంటే. నల్లపూసలు ఎగిరి మైనపు ముద్దని పట్టుకోలేకపోతే మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో పడిపోయింది అనుకోండి, అవి అంటుకుపోతాయి. మైనపు ముద్ద నల్లపూసల్ని తనకు అంటించుకున్నట్టు శివుడు లోకాన్ని తన చేత పొందింపచేస్తాడు, తానే పొందుతాడు. అది మహాప్రళయం. ఒరే ఎన్నాళ్ళు ఇలా పుట్టి చచ్చి ఎన్ని కోట్ల జన్మలు తిరుగుతావు, కొంతసేపు విశ్రాంతి తీసుకో అని కొంత విశ్రాంతి తర్వాత మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు. అప్పుడు మళ్ళీ జీవులు బయటికి వస్తారు. అలా వస్తే ఉపయోగం ఏమిటండి అంటారేమో. అంటే యుగము మారితే ధర్మ లక్షణము మారుతుంది. కృతయుగం ఉందనుకోండి పూర్తిగా ధర్మం, అప్పుడు వచ్చాడనుకోండి మళ్ళీ జీవుడు ధర్మమునందు అనురక్తి కలిగి తరించిపోతాడు. అందుకని యుగం మారే వరకు జీవులను అట్టెపెట్టి మళ్ళీ సృష్టి చేస్తాడు. ఈ మహోపకారం చేస్తాడు కాబట్టి స్వల్పకాలిక లయము, ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని 3 ప్రళయముల చేత లోకాన్ని కాపాడతాడు. కాబట్టి అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు. ఇప్పుడు బ్రహ్మరూపంలో, విష్ణు రూపంలో, శివరూపంలో ఉండేది ఎవరు? ఆయనే ఉంటాడు. అందుకే చిదంబరం వెడితే ఉండేటటువంటి చమత్కారం ఏమిటంటే ముగ్గురిని ఒక్కసారే చూడవచ్చు. ఎలా చూడొచ్చు అంటే, ఒకటి ఉన్నది అంటే ఉండడానికి ముందు ఉండవలసినది ఏదో అది ఉన్నది అనే కదా గుర్తు. ఇప్పుడు ఈ శరీరం ఉన్నది అంటే ఈ శరీరం సృజింపబడడానికి హేతువైన తల్లిదండ్రులు ఉన్నారని కదా గుర్తు. మా అమ్మగారు నాన్నగారు ఒకప్పుడు ఉన్నారు, వారు ఉన్నారు కాబట్టి కదా ఈ శరీరం వచ్చింది, లేకపోతే ఈ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? చిదంబరం క్షేత్రంలో గోవిందరాజస్వామి వారు ఉంటారు. అది విచిత్రం. పెద్ద విష్ణు క్షేత్రం, అందులో మహానుభావుడు దేవాలయంలో ఇలా పడుకొని ఉంటారు గోవిందరాజస్వామి. అంటే ఆయనే కదూ, ఆ పరమశివుడే స్థితికర్త. అందుకే విష్ణు రూపంలో పడుకొని ఉంటాడు. ఆయనే ఆకాశస్వరూపుడై మారేడు దళాలతో చిదంబరంలో ఆకాశలింగంగా ఉంటాడు. వీళ్ళిద్దరూ ఉన్నారు అంటే, నేనున్నానంటే తల్లిదండ్రులు ఉన్నట్టు, వీళ్ళిద్దరు ఉన్నారంటే బ్రహ్మగారు ఉన్నారనే కదా గుర్తు. కాబట్టి బ్రహ్మగారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 3 మూర్తులు అక్కడే ఉన్నారు. అందుకే అప్పయ్య దీక్షితుల వారి చిదంబరం క్షేత్రానికి వెడితే గోవిందరాజస్వామి వారి దగ్గర నించుని ఆనంద భాష్పాలు కారుస్తూ స్తోత్రం చేశారు. నాకు మారమణుడు ఉమారమణుడు ఇక్కడ కనపడుతున్నారన్నారు. మారమణుడు అంటే మా అంటే లక్ష్మి, రమణుడు అంటే ఆమె యొక్క భర్త శ్రీ మహావిష్ణువు, ఉమారమణుడు అంటే ఉమ యొక్క భర్త పరమేశ్వరుడు. ఇద్దరూ నాకు ఇక్కడే దర్శనం అవుతున్నారు ఒకే చోట అని ఆనంద భాష్పధారలతో ఆయన స్తోత్రం చేశారు. కాబట్టి శివకేశవుల మధ్య భేదం పాటించకుండా తత్వత ఉన్న ఒకే ఒక వస్తువుని చూడడానికి యోగ్యమైనటువంటి క్షేత్రము చిదంబర క్షేత్రం. దాన్ని ఆ దృష్టికోణంతో చూడాలి. అవి 2 వస్తువులు కావు, ఒక వస్తువే 2గా కనపడుతూ ఉంటుంది.